గత పాలకుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని చెరువులు మురికి కుప్పలుగా మారాయని ఆరోపించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో 9 కోట్లకు 90 లక్షల నిధులు వచ్చాయని అన్నారు. ఇక వీటితో తిరుమలగిరి చెరువు సుందరీకరణతో పాటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. అయితే ఈ పనుల ప్రారంభోత్సవానికి కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసీ ఇచ్చింది. దీంతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ₹90 లక్షలతోటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు తిరుమలగిరి లేక్ సుందరీకరణతోకి పనులు ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ చుట్టుముట్టున్న ఏరియాల నుంచి ఏదైతే మురుగునీళ్ళు వస్తుందో ఆ మురుగునీళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసి మంచి నీళ్ళు వచ్చేసి లేక్ పంపించి ఆ లేక్ని కూడా సుందరీకరణ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్లు, ఆడ కూర్చోవడానికి చైర్లతో పాటు చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేసి లైటింగ్ చేసి అక్కడ మార్నింగ్ వాక్స్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా మంచి వాతావరణంలో ఉండే విధంగా దానికి ఈ యొక్క కార్యక్రమం ఇన్ని రోజులు యూజ్లెస్గా ఉండే ఇప్పుడు ఆ ప్లేస్ని యూస్ఫుల్గా చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ లేక చేసి చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్లు చేయాలా, ఈ నీటి సమస్య ఏదైతే ఉందో పరిష్కరించాలా, ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి ఏదైతే నీళ్ళు అక్కడికి వెళ్తుందో లేకులకి దీని ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్లో కూడా ప్యూరిటీ మంచి క్వాలిటీ నీళ్ళు కూడా అందుతుంది. కాబట్టి అక్కడ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు బోరింగ్ వేసినా కూడా మంచి నీళ్ళు వస్తలేదు, నీళ్ళు కూడా తక్కువ వస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్ చేసుకుంటాం, ఇక్కడంతా నీళ్ళు అవుతుంది, ఎక్కువ నీళ్ళు అవుతుంది. కాబట్టి లేక్ల ఆ సమస్య కూడా నీటి సమస్య పరిష్కారం అవుతుంది.